క్రామ్గూడ ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్షంగా అందిస్తారు. గౌసియా నానక్రామ్గూడలో కూలినటువంటి 7 అంతస్తుల భవనానికి సంబంధించి శిథిలాల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరగడంతో హుటాహుటిన అంత అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై శిథిలాల్లో కింద చిక్కుకున్నటువంటి బాధిత కూలీలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రాత్రి 3:30 గంటల ప్రాంతంలో ఆర్తనాదాలు విన్నటువంటి రెస్క్యూ టీం ముగ్గురిని గుర్తించింది. శిథిలాల కింద సెల్లార్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని గుర్తించింది. ఛత్తీస్గఢ్కి సంబంధించిన వారిగా గుర్తించిన వారిలో తల్లి కొడుకును ఇద్దరిని క్షేమంగా సురక్షితంగా బయటికి తీసినటువంటి రెస్క్యూ టీం తండ్రిని మాత్రం కాపాడలేకపోయింది. తండ్రి మోహన్, అదేవిధంగా తల్లి రేఖ, కుమారుడు దీపక్ పేర్లుగా గుర్తించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళకు వచ్చిన ఈ ఘటన తెలుసుకొని వచ్చినటువంటి బాధిత కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ భవనం కూలిన ఘటనలో దానికి సంబంధించి సెల్లార్లో మొత్తం 4 కుటుంబాలు కూడా ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మొత్తం భవన నిర్మాణానికి సంబంధించి అంతా పనులు పూర్తయిపోయి ఇంకా వచ్చే నెలలో తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకుందామనే క్రమంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం పేకమేడ్లా కూలిపోవడంతో వారందరూ కూడా భవన శిథిలాల్లో చిక్కుపోవడం జరిగింది. అయితే వారందరూ కూడా సెల్లార్లో ఉన్నట్లుగా రెస్క్యూ టీం గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసేందుకు నిన్న రాత్రి నుంచి శ్రమిస్తున్నటువంటి సహాయక బృందాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కొక్కరిగా తమ వంతు సహాయశక్తుల కృషి చేస్తూ వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ భవనానికి ఏదైతే 7 అంతస్తుల భవనం కూలిందో దాని పక్కనే ఉన్నటువంటి మరో భవనాన్ని కూడా పూర్తిగా కూల్చేసి ప్రత్యేక రంధ్రం ద్వారా అందులోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ సమీపంలో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల వద్ద చిక్కుకున్నటువంటి ఛత్తీస్గఢ్కి చెందిన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అందులో తల్లి కొడుకులను మాత్రమే సురక్షితంగా బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ తండ్రిని మాత్రం వాళ్ళు కాపాడలేకపోయారు. ఇనుప చువ్వలు గుచ్చుకోవడం ద్వారా తండ్రి మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని అందులోనే ఉంచారు. మిగతా వారిని కూడా సురక్షితంగా బయటికి తీసేందుకు మిగతా సెల్లార్లోకి వెళ్ళే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఇతర సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలను అప్రమత్తం చేస్తూ వెళ్ళే మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతేకాకుండా నిన్న ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన చేరుకున్నటువంటి హోంమంత్రి నాయిని, అదేవిధంగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ, అదేవిధంగా మంత్రి పద్మారావు ఘటనా స్థలంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి సహాయక చర్యలను అందజేయడం జరుగుతుంది. అయితే మొత్తం 14 మంది ప్రస్తుతానికైతే ఇందులో ఉన్నటువంటి 4 కుటుంబాల్లో 14 మంది ఉన్నట్లుగా గుర్తించినటువంటి అధికారులు వారందరూ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలన్నీ కూడా అర్ధరాత్రులు ఈ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అందులో విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామం, అదేవిధంగా చిలకలపల్లి గ్రామానికి చెందిన వారుగా ఉన్నట్లుగా బాధిత కుటుంబ సభ్యులు తెలపడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒక కుటుంబం, మిగతా 2 యువకులు ఉన్నట్లుగా కూడా ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. అయితే నిన్న రాత్రి 9 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇరుగ్గా మారడం వల్ల కొంత సహాయక చర్యలకు ఆటంకం అవుతుందని చెప్పి ఇక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. అయినా కూడా ఇలా చిక్కుకున్న వారందరూ సెల్లార్లో ఉన్నట్లుగా వారందరూ గుర్తించడం జరిగింది. సెల్లార్లో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసేందుకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఒక భవనాన్ని కూల్చడమే కాకుండా గ్యాస్ కట్టర్ల ద్వారా భవనం మొత్తం కూడా కాంక్రీట్, ఐరన్ రాడ్తో మిళితమై ఉన్నందున వాటిని మొత్తం గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని తొలగించి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా రెస్క్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ప్రక్రియ అంటే నిన్న నుంచి మొదలవుతున్నటువంటి ఈ సహాయక చర్యలు ఈ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పట్టవచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ చాలా 7 అంతస్తుల భవనం కావడంతో ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ మొత్తం కూడా
ఒకేసారి కుప్పకూడంతో వీటిని వెలికి తీయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. కేవలం 2 జేసీబీల సహాయంతో ఎప్పటికప్పుడు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం అంతా కొంచెం ఇరుగ్గా మారడంతో తొలగించినటువంటి శిథిలాలను పక్కకు పేరుస్తూ అందులో ఎవరైనా ఉన్నారనేది నిశ్చితంగా పరిశీలిస్తూ వారిని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నిన్న అంటే రాత్రి 3:30 ప్రాంతంలో ఆర్తనాదాలు విన్నటువంటి రెస్క్యూ టీం ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేసింది. అందులో తల్లి కొడుకులు మాత్రం రక్షించగలిగారు, తండ్రిని మాత్రం కాపాడలేకపోయామని చెప్పేసి ఇక్కడటువంటి రెస్క్యూ టీం కానీ అధికార యంత్రాంగం కానీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే మిగతా వారిని శిథిలాలలో కింద షెల్లర్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాణాలతో వాళ్ళని బయటికి తీసేందుకు శాయశక్తిలా శ్రమిస్తామని చెప్పేసి ఇక్కడ అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే బాధిత ఈ ఘటన వివరాలు తెలుసుకున్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఘటనా స్థలానికి చేరుకొని తమ వారు ఎవరన్నా ఉన్నారనే కూడా ఆరా తీయడం జరుగుతుంది. ప్రస్తుతానికి విజయనగరం నుంచి కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి బాధిత కుటుంబాలు ఘటనా స్థలాన్ని చేరుకొని వారిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా 13 మంది ఇందులో ప్రస్తుతం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మిగతా వారు ఎంతమంది ఉంటారు ఏంటనేది కూడా ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఈ సహాయక చర్యలు మాత్రం ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు చెప్తున్నారు. అయితే మొత్తంగా సాయంత్రం వరకు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం అందులో ఉన్నటువంటి బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ టు స్టూడియో.